ఏదైనా మాట చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు ఆహ్, అనుకోకుండా అండి మాకు కరెంటు రిపేర్ చేసే తెలిసిన ఆయన వచ్చారు. ఆయన తమిళాయన కాబట్టి వాళ్ళకి కంపల్సరీ భోజనంలో సాంబార్ ఉండాలి. సరే సాంబార్ పెడదామంటే కందిపప్పు లేదండి. అయ్యో అనుకుని సరే పెసరపప్పు వేసాను దాని ప్లేస్లో. మా వారికి అదే కరెంట్ ఆయనకి అవి అందిస్తున్నారు. సరే పెసరపప్పు సాంబార్ పెట్టేద్దామని సొరకాయ క్యారెట్ వేసానండి. క్యాలీఫ్లవరు ఎగిరేసాను. తర్వాత ఇదిగోండి దోసకాయ పచ్చడి అండి. ఇదిగోండి చిక్కుడుకాయలు తాలింపు వేసాను. ఈరోజు ఏమేమి లేవంటే కందిపప్పు లేదు, టమాటాలు లేవండి. పెసరపప్పు పొయ్యి మీద వేసాను, కూరగాయలు వేసాను. టమాటాలు రోజు మాకు 5 నిమిషాలకు కూరగాయలు వాడు వచ్చి గుమ్మం ముందు నుంచి చుట్టాడండి. ఈరోజు ఒక్కలు కూడా రాలేదు. పప్పు ఏమో ఉడికిపోతుంది. దగ్గరికి వచ్చాక టమాటాలు వేసాను. కందిపప్పు బదులు పెసరపప్పు వేసాను. టమాటాలు పొయ్యి మీద పప్పు ఉడికేటప్పుడు వచ్చాడండి అబ్బాయి. 4 టమాటాలు వేసాను. సాంబార్ పెట్టానండి. ఇదిగోండి నూనె ఎప్పుడు గానుగ నూనె పడతాం కదా, పోయిన వారం తెచ్చాము, అది బాగాలేదని రిటర్న్ చేసాం. మళ్ళీ ఇస్తారంటే ఇదిగో అంటున్నాను. ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసి వస్తుందని చూస్తే ఈరోజు గెస్టులు వచ్చారు వేరే. దానికి నువ్వుల నూనె వాడేసానండి. ఆ నువ్వుల నూనె తమిళోళ్ళు బాగా తింటారు. సరేని చిక్కటిగా అయ్యేప్పుడు క్యాలీఫ్లవర్ ఎప్పుడండి ఇగురులాగే ఉండాను. ఇదిగోండి దోసకాయ పచ్చడి, ఆంధ్ర పచ్చడి. అబ్బాయి తింటాడో లేదో తెలియదు కానీ పెరుగుంది. సాంబార్ ఇగురు ఉంటే వాళ్ళు ఏమంటారండి, వాళ్ళకి సాంబార్ మెయిన్. సైడ్ ఒక ఇది పొరియలు అంటారు. ఇగురు కూరను సాంబారు పెరుగుంటే చాలా వాళ్ళకి పండగ. ఆయన కోసం సాంబార్ పెట్టాను. పెసరపప్పు కందిపప్పు లేదు, దానికి పెసరపప్పు అండి. టమాటాలు లేవు, కొని వేసాను. నూనె లేదు, గానుగ నూనె వేసాను. లేదనే మాటకి ఈరోజు అర్థం తెలిసిందండి. నాకు చాలా కష్టం అయిపోయింది. బయటకు వెళ్ళినప్పుడు అన్ని లిస్ట్ రాసుకున్నాను. నిన్న గురుపై ఇచ్చి అక్కడ గుళ్ళోనే లేట్ అయిపోయింది. వచ్చేసరికి షాపులు మూసారు. సరే ఇవాళ అనుకోకుండా మేమంటే ఏదో ఒకటి వేసుకుని అడ్జస్ట్ అవుతుంది, గెస్టులు కదా. ఉన్న దాంట్లోనే ఒకదాని బదులు ఒకటి వేసి వండేసా.